హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమేధ మ్యాథ్స్ ట్యూటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ విజయకేతనం డే 25 సిరీస్లో ఉన్నాము. ఈ సిరీస్లో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ సమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఇఫ్ వన్ రూట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² - 3x + k = 0 ఈజ్ -2, దెన్ ఫైండ్ ద సెకండ్ రూట్. మనకి ఈ క్వశ్చన్లో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. ఏంటది? x² - 3x + k = 0. సో -2 అనేది ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఒక రూట్, అంటే 1 ఆఫ్ ది 0 అని చెప్తున్నారు. సో మనం ఈ సమ్లో సెకండ్ రూట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? x² - 3x + k = 0. కంపేర్ x² + bx + c = 0. a = 1, b = -3, c = k. Given one root equal to -2. Sum of roots alpha plus beta equal to -b/a. సో ఫస్ట్ రూట్ ఏంటి? -2. సెకండ్ రూట్ మనకు తెలియదు కాబట్టి బీటా అనుకుందాం. -2 + బీటా = b వాల్యూ ఎంత? -3. ఫార్ములాలో ఉన్న మైనస్, బీకి ఉన్న మైనస్, -3/1. సో -2 + బీటా = 3. ఈ -2ని LHS నుంచి RHSకి మూవ్ చేస్తే +2. బీటా = 3 + 2. బీటా = 5. Therefore, the second root of x² - 3x + k = 0 is 5. Understood? Next one చూద్దాం. చూడండి. Check whether the following are quadratic equations. మనకి కింద ఇచ్చిన క్వశ్చన్స్ అనేవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్సా కాదా అని జస్ట్ చెక్ చేయాలి మనం. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? x × x + 1 + 8 = x + 2 × x - 2. సో ఫస్ట్ ఇచ్చిన దాని నుంచి LHS తీసుకున్నాము. x × x, x² + x × 1x + 8. ఇప్పుడు RHS x + 2 × x - 2. దట్ మీన్స్ x² - 2² x² - 4. రెండింటిని ఈక్వల్ చేద్దాం. చూడండి, LHSలో వచ్చిన ఆన్సర్ x² + x + 8 = x² - 4. x² క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి? x + 8. ఇక్కడ -4 కదా, LHSకి మూవ్ చేస్తే +4. 8 + 4 12. x + 12 = 0. It is not the form of ax² + bx + c = 0. ax² + bx + c ఫామ్లో ఉంటేనే కదా దాన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. అది ఆ ఫామ్లో లేదు. సో గివెన్ ఈక్వేషన్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. x² + 3x + 1 = x - 2 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇందాక మీకు అలవాటు అవ్వాలి, నేను LHS RHS చేశాను. ఇప్పుడు నేను ఒకే స్టెప్లో రెండు కూడా సాల్వ్ చేసుకుంటూ చేస్తాను. ఎవరికైనా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే రెండు వేరువేరుగా చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకేనా? సో ఇక్కడ ఉన్నది యాజ్ ఇట్ ఈస్ అలానే x² + 3x + 1. ఇంకా మోడిఫికేషన్ ఏమీ అవసరం లేదు. ఇది a - b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి a² + b² - 2ab x² - 4x + 4. x² క్యాన్సిల్, ఇంకేం మిగిలింది? 3x + 1 = 4x - 4. 7x - 3 = 0. It is not in the form of ax² + bx + c = 0. Therefore, the given equation is not a quadratic equation. Next one చూడండి. x + 2 హోల్ క్యూబ్ = x³ - 4. ఇది కూడా కాదని చెప్పేస్తున్నారా? క్యూబ్లు ఉన్నాయి కదా మేడం, అవ్వదేమో. చూద్దాం. a + b హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటమ్మా? a³ + b³ + 3a² b + 3ab². సో ఇక్కడ a³ అంటే x³, b³ అంటే 8, 3a² 3, a అంటే x² ఇంటూ b అంటే 2 + 3 ఇంటూ ఇక్కడ చూసుకోండి మీరు ఫార్ములా, a అంటే x, b అంటే 2² = x³ - 4. నెక్స్ట్ x³ + 8 + 2 3s are 6x² ప్లస్ ఇది స్క్వేర్ చేసిన తర్వాత 4 వస్తుంది, 3 4s are 12x = x³ - 4. x³ క్యాన్సిల్. ఇప్పుడు ఆర్డర్లో రాద్దాం. 6x² + 12x + 8. ఈ -4ని కూడా ఇటు తెచ్చేసుకుంటే +4. 6x² + 12x + 12. 6ని కామన్ తీసినట్టయితే x² + 2x + 2 = 0. Therefore, the given equation in the form of ax² + bx + b = 0. Therefore, given equation is a
క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ వన్ చూడండి, x minus 2 whole square plus 1 equal to 2x minus 3. దీన్ని మనం a minus b whole squareతో కంపేర్ చేసుకుంటే x square plus 4 minus 2 into 2 4 into x minus 4x plus 1 equal to 2x minus 3. x square minus 4x plus 5 equal to 2x minus 3. x square minus 4x plus 5 ఈ 2 వాల్యూస్ని కూడా ఇటు మూవ్ చేసుకుంటే minus 2x plus 3 equal to 0. x square అలానే ఉంటుంది. minus 4 minus 2 to minus 6 plus 5 plus 3 it's plus 8. It is in the form of ax square plus bx plus c. Therefore, given equation is quadratic equation. Next question. Find the roots of the following quadratic equations. ఈ కింది ఇచ్చిన ఈక్వేషన్స్కి రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? 3x square minus x minus 2 equal to 0. స్టెప్ 1, x square కోఎఫిషియంట్ని కాన్స్టెంట్తో మల్టిప్లికేషన్ చేయాలి. స్టెప్ 1 ఏంటి చెప్పండి? x square కోఎఫిషియంట్ని కాన్స్టెంట్తో మల్టిప్లికేషన్ చేయాలి. 6 into minus 12 minus 2 equal to minus 12. 12కి ఫ్యాక్టర్స్ 4 3s. బట్ నాకు మైనస్ రావాలి కాబట్టి అయితే 4కి కానీ లేకపోతే 3కి కానీ మైనస్ ఇవ్వాలి మనం. ఇక్కడ మనకి మైనస్ ఎక్స్ ఉంది. సో పెద్ద నెంబర్కి మైనస్ ఇచ్చినట్టయితే మనకి ఆన్సర్లో మైనస్ వస్తుంది. అర్థమైంది కదా? -4 plus 3 equal to -1. సో it's 6x square minus 4x plus 3x minus 2 equal to 0. దీన్ని కొంచెం 4 నటు 3 నటు మూవ్ చేసుకున్నాను, ఎందుకంటే కామన్ తీసుకోవడానికి ఈజీ అవడానికి. 6x square plus 3x minus 4x minus 2 equal to 0. ఈ రెండింటి నుంచి 3xని కామన్ తీస్తే 2x plus 1 minus 2ని కామన్ తీస్తే 2x plus 1 equal to 0. ఒకసారి మళ్ళీ పైకి చెక్ చేసుకోండి, రీచెక్, మనకి మిస్టేక్స్ లేవు అని కాన్ఫిడెన్స్ కోసం. 3 into 2 6 x into x x square. 3 into 1 3 x into 1 x. 2 into 2 4 x. నెక్స్ట్ -2 into plus 1 it's -2. సరిపోయిందా? ఇప్పుడు ఈ రెండింటిలోంచి 2x plus 1 కామన్ తీస్తే 3x minus 2 into 2x plus 1. That means 3x minus 2 equal to 0. Then 3x equal to 2. x equal to 2 by 3. Next one. 2x plus 1 equal to 0. 2x equal to -1. That means x equal to -1 by 2. ఇటు ఇక్కడ వచ్చిందో తెలుసు కదా? వెరీ గుడ్. నెక్స్ట్ వన్. 2x square plus x minus 6 equal to 0. స్టెప్ 1 ఏం చెప్పాను? x square కోఎఫిషియంట్ని కాన్స్టెంట్తో మల్టిప్లికేషన్ చేయాలి. 2 into -6 equal to 4. Same again plus 4 minus 3 equal to plus 1. మేడం అక్కడ -4 plus 3 తీసుకున్నారు కదా, అక్కడ నాకు క్వశ్చన్లో -x ఉంది, సో -1 కావాలి. ఇక్కడ నాకు క్వశ్చన్లో +x ఉంది, +1 కావాలంటే పెద్ద నెంబర్కి ప్లస్ ఇవ్వాలి, చిన్న నెంబర్కి మైనస్ ఇవ్వాలి. సో 2x into x plus 2 అంటే 2x into x 2x square, 2x into 2 4x, 3 into x 3x, 3 into 2 6. సరిపోయిందా? 2x minus 3 into x plus 2 equal to 0. That means 2x minus 3 equal to 0, 2x equal to 3, x equal to 3 by 2. Next one, x plus 2 equal to 0, x equal to -2. 2x square minus 5x plus 3 equal to 0. సో ఇప్పుడు ఏం చేయాలి? 2 into 3. 2 3s are 6. 6కి ఫ్యాక్టర్స్ ఏంటి? 2 3s are 6. నాకు ఇక్కడ +6 కావాలి అండ్ అలాగే -5 కావాలి. -2 -3 -5. -2 into -3 it's +6. So 2x into x minus 1 minus 3 into x minus 1 equal to 0. 2x minus 3 into x minus 1 equal to 0. x minus 3 equal to 0, 2x equal to 3, x equal to 3 by 2 and x minus 1 equal to 0 కాబట్టి x equal to 1. సో రూట్స్ ఏంటి? 3 by 2, 1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్ ఇన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. జస్ట్ మనం ఈ ఈక్వేషన్ రాస్తే చాలు. ఓకే, ఇదంతా నేను మీ క్లారిఫికేషన్ కోసం రాశాను, మనకి బిట్స్లో అడిగితే కనుక. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ 72. సో ద 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఆర్ x and x plus 1. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ x into x plus 1 equal to 72. xని మల్టిప్లికేషన్ చేస్తే లోపలికి x into x x square plus x into 1 x equal to 72. ఈ 72 లోపలికి తీసుకొస్తే -72 equal to 0. నెక్స్ట్ వన్ చూడండి.
సమ్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 30 ఈక్వల్ టు 0. సమ్ ఆఫ్ రూట్స్ ఫార్ములా ఏంటి? మైనస్ బి బై ఏ. మైనస్ ఆఫ్ మైనస్ 1/1 ఈక్వల్ టు 1. నెక్స్ట్ వన్, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 12 ఈక్వల్ టు 0 ఈజ్. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే సి బై ఏ. సి అంటే 12, ఏ అంటే 1, దట్ మీన్స్ 12. నేచర్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. నేచర్, ఈ నేచర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి మనం? బి స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0. 2 రియల్ అండ్ ఈక్వల్ రూట్స్. 2 రియల్ అండ్ ఈక్వల్ రూట్స్. మీకు మన వీడియోలు నచ్చుతున్నాయి, మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతున్నాయి అంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.